శుద్ధాత్మ నిన్ను ప్రేరేపించేది, నీతో మాట్లాడేది ఏంటి తెలుసా? యెహోవా మందసము ఉదయమనే లేచి అనుభవంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత, యెహోవా మందసం నీ హృదయమనే ఆ సింహాసనం మీద నువ్వు మోస్తూ దేవుని కనుదృష్టి కనబడినప్పుడు, దేవుని స్తోత్రం కలను కాక, ఆయన మందసం మోస్తూ నిత్యము కూడా నిలబడకుండా, రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా ఆత్మలో ప్రభుని స్తుతించే విధంగా, ఆత్మలో ధ్యానించే విధంగా, ఆత్మలో ప్రార్థన చేసే విధంగా, ఆత్మలో పరిగెడుతూనే ఉండాలంట, ఆత్మలో నడుస్తూనే ఉండాలంట. ఆత్మీయ జీవితం దేవుని స్తోత్రం కలను గాక. ఎందుకు తెలుసా? ఎప్పుడు వస్తాడో నా ప్రభు తెలియదు. పెండ్లి కుమారుడు సిద్ధపరచబడినాడు. ఇగో పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపరచబడితే దేవుని సందులో ఆత్మలో మనం నడుస్తుండగానే, ఆత్మలో మనం పని చేస్తుండగానే, ఆత్మలో నువ్వు పరిగెడుతుండగానే, ఇదిగో దొంగ వలె ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడి గుంపులను ఉండగలుగుతావు. ఎప్పుడు నడుస్తున్నప్పుడు ఆత్మలు